స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వచ్చేసింది, అంటే వాల్యూమ్ 2 అనమాట. అమ్మదీనమ్మ, ఈ డఫర్ బ్రదర్స్ నెట్ఫ్లిక్స్ వాడు ఆల్మోస్ట్ ఈ సిరీస్ ని 10 ఏళ్ల నుంచి తీస్తున్నాడు. అసలు ఇప్పటికన్నా దింపడా లేదా అని చెప్పి చూస్తే ఫైనల్ సీజన్ అని చెప్పి అనౌన్స్మెంట్ అయితే ఇచ్చాడు. నాకు ఈ ఫస్ట్ స్ట్రేంజర్ థింగ్స్ అనేది అలవాటైంది అయితే 2018లో. నా ఫ్రెండ్ దీపక్ అనే పర్సన్ నాకు ఈ సిరీస్ ని అలవాటు చేశాడు. థ్యాంక్స్ మ్యాన్. ఒకవేళ ఈ రివ్యూ చూస్తా అంటే డెఫినెట్లీ యూ హ్యావ్ మై క్రెడిట్స్. అండ్ ఆ తర్వాత నాకు ఈ వరల్డ్ లో చాలా బాగా నచ్చింది. అండ్ ఈ వెబ్ సిరీస్ లోనే కొంచెం బెటర్ గా మన ఏజ్ గ్రూప్ వాళ్ళకి, ఎనీ కిడ్ కి నచ్చే కైండ్ ఆఫ్ వెబ్ సిరీస్ అనమాట. అండ్ మీరు చాలా వినుంటారు లైక్ స్ట్రేంజర్ థింగ్స్ అలా ఇలా అది ఇది అని చెప్పి. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ దట్. నేను రివ్యూస్ బ్లాగర్ కాబట్టి సీజన్ 5 వాల్యూమ్ 2 గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ 5th ఎపిసోడ్ గురించి మాట్లాడితే నీకు ఇందులో చాలా చాలా స్టఫ్ ఉంటుంది. లైక్ ఖాళీని మన 11 హాపర్ విడిపించేశాక వీళ్ళు అప్సైడ్ డౌన్ లో పోతారు. అక్కడికి వెళ్ళి ఇట్స్ లైక్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్సేన్ స్టఫ్ జరుగుతుంది అక్కడ. ఎలా అంటే వీళ్ళు ఒక దానికి వెళ్ళకూడదు, గెలికితే దీనమ్మ. నేను ఇన్ని రోజులు చూసిన కాన్సెప్ట్ ఏదైతే హాకిన్స్ కింద ఉన్నది అప్సైడ్ డౌన్ అనుకుంటాం, అది అసలు అప్సైడ్ డౌనే కాదు బేటా. అది డైరెక్ట్ గా ఒక్క డైమెన్షన్ నుంచి ఇంకొక డైమెన్షన్ మధ్యలో వామ్ హోల్ కి బ్రిడ్జ్ కనెక్ట్ చేశారు. అరే అమ్మా, ఏంటి ఇలా కూడా రాస్తారా? నేను షాక్. అసలు ఎలారా డఫర్ బ్రదర్స్ టూ మచ్ గా తీసుకెళ్లిపోయి ఏడుకో పెట్టేశారు అనుకున్నా. ఇది ఈ లెవెల్ అయితే ఇక 6th ఎపిసోడ్ మీరు 4, 5, 3 మై గాడ్. అసలు మొత్తం ఈ సీజన్ 5 వాల్యూమ్ 1లో మ్యాక్స్ ఎప్పుడైతే హాలింగ్ కలిసిందో, అరే ఎట్లా ఎస్కేప్ అవుతారు అని చెప్పి ఒక కుతూహలం ఉంటుండే. ఆ కుతూహలానికి మధ్యలో ఈ వెక్నా గాడ హెన్రీ క్రిల్ గాడి మైండ్ లో జరిగే సంఘర్షణతో పాటు బయటకు వచ్చే ఈ మ్యాక్స్ అండ్ హాలీ బయటకు వచ్చేసే సీన్ ఉంటుంది ఒకటి. అది అసలు దిస్ ఇస్ సినిమా అనే టైప్ లో ఉంది. అండ్ ప్రతి క్యారెక్టర్ గోట్ అయింది ఇందులో. మెయిన్లీ మన ఈ బయర్స్ వాళ్ళ అమ్మ, లైక్ మన ఆడి పేరేంటిది, పేరు మర్చిపోయాను. మైక్ వీలర్ వాళ్ళ అమ్మ క్యారెక్టర్ కానీ ఎవ్రీ క్యారెక్టర్ హ్యావ్ గాట్ సమ్ ఇంపార్టెన్స్. అండ్ చాలా చాలా స్టఫ్ అయితే జరిగింది 5 and 6th ఎపిసోడ్ లో. 7th ఎపిసోడ్ కొంచెం కంపారిటివ్లీ డల్ ఉంది, ఎందుకంటే ద మేజర్ బిగ్ ఫినాల్ అయితే ఉంది. 2 గంటల 30 నిమిషాలంట ఫైనల్ ఎపిసోడ్. అది మనకి జాన్ 1st అయితే రాబోతుంది. సో ఈ 7th ఎపిసోడ్ లో కొంచెం ఎక్కువగా టైం తీసుకున్నారు, ఎక్కువగా మాట్లాడారు. మన వాళ్ళ లోపల ఉండే, అదే మనోడు గే అనమాట. సో వాళ్ళ లోపల ఉండే భయాలు, ప్రేమలు అన్ని బయట పెట్టేశాడు ఫ్యామిలీ తోటి. సో ఇది కొంచెం మంచిగా అనిపించింది కొంతమందికి. నాకు కూడా పర్లేదు, అరే ఒక క్యారెక్టర్ ఎంత నలిగిపోయిందో. ఎందుకంటే సీజన్ 4 లో చూసాం, వాడు బయట కక్కలేక మింగలేక మొత్తం అనుకుంటూ ఉంటాడు. ఆడు కక్కేశాడు ఫైనల్లీ, వాడు స్ట్రాంగ్ అయ్యాడు. అండ్ ఆ తర్వాత చాలా 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 ఇంట్రెస్టింగ్ స్టఫ్ అయితే ఉంది. ఇక ఈ వెకనాగాడు మొత్తం 12 మంది పిల్లలతోటి ఏదో చేస్తున్నాడు. లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ స్టఫ్ అయితే ఉంది. ఫైనల్ ఎపిసోడ్ జాన్ 1st అయితే రాబోతుంది. ఐఎమ్ ఎక్సైటెడ్ మ్యాన్. 2 గంటల 30 నిమిషాలు భారీ ఎపిసోడ్. అండ్ ఐఎమ్ డన్. అండ్ నా పర్సనల్ ఫేవరెట్ క్యారెక్టర్ వచ్చేసి కింగ్ స్టీవ్ హ్యారింగ్టన్ అండ్ డస్టిన్. వీళ్ళిద్దరు మెయిన్ క్యారెక్టర్లు అయితే కాదు, లైక్ దే ఆర్ నాట్ ద స్టోరీ రివాల్వర్స్. బట్ వీళ్ళు మొత్తం ఈ స్ట్రేంజర్ థింగ్స్ యూనివర్స్ కి వీళ్ళే ఒక కలకల్లాడే కనక మహాలక్ష్మి అన్నమాట. సో నాకు బాగా ఇష్టం. అండ్ మీకు నచ్చిన క్యారెక్టర్ ఏంటో కింద కామెంట్స్ చేయండి. అండ్ దట్స్ ఇట్. మనం జాన్ 1st స్ట్రేంజర్ థింగ్స్ ఫైనల్ ఎపిసోడ్ ఒక 2 గంటల 30 నిమిషాల ఎపిసోడ్ గురించి మళ్ళీ వస్తాను. దిస్ ఈస్ యువర్ హోస్ట్ రివ్యూస్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్.